ఈ విశ్వం అంతా ఐదుతో అనుబంధం కలిగి ఉంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ. తర్వాత మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి చక్రాలు బయట ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, పంచామృతాలు. బంగారము, పంచ లోహాలు, వెండి, బంగారము, తగరము, ఉక్కు, ఇనుము అనేవి. తర్వాత ఏమున్నాయి, తర్వాత ప్రాణవాయువులు మనకున్నాయి. అపానవాయువు, ఉదానవాయువు, దేవుడికి ఆరగింపు పెడతాం కదా, ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, అవి 5 ఉన్నాయి మనకి. దాని తర్వాత ఉపపంచ వాయువులు ఉన్నాయి. అవేమిటిది, నాగ, కూర్మ, క్రీకార, దేవదత్త, ధనుంజయ. అంటే ఈ విశ్వం అంతా 5తో కూడుకొని ఉంది. 5 బయట, 5 లోపల.